ఇక ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజ్ఞప్తి. ఇక రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని కోరింది. జనాభా ప్రాతిపాదికన పనిభారం ఆధారంగా ప్రతి మండల, డివిజన్ కలెక్టర్ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలని, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 5 ఏళ్ల కిందట నిర్మించిన తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల భవనాలను కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరింది. ఇక విజయవాడలోని రెవెన్యూ భవన్లో మంగళవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రాజేష్ ఓ ప్రకటన జారీ చేశారు. రెవెన్యూ సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. స్టేషనరీ ఖర్చులకు నిధులు సరిపోవటం లేదు. కోర్టు కేసుల్లో కౌంటర్ల దాఖలకు రెవెన్యూ సిబ్బంది సొంతగా ఖర్చు పెడుతున్నారు. అద్దె వాహనాలకు చెల్లింపులు జరగటం లేదు. ప్రోటోకాల్ నిధుల సమయంలో అవసరమైన ఖర్చులకు నిధులు లేవు. వీటన్నింటి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలి అని కోరారు.